వైభవ్ సూర్యవంశీ ఈ పేరు ప్రపంచ క్రికెట్ చరిత్రలో చాలా ఏళ్లు గుర్తుంటుంది. స్ట్రాంగెస్ట్ పొజిషన్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ని తన బ్యాటింగ్తో ఊచకోత కోశాడు. తన అసాధారణ బ్యాటింగ్తో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేశాడు. 14 ఏళ్లలో వరల్డ్లో ద బెస్ట్ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ సీజన్లో టేబుల్ సెకండ్ పొజిషన్లో ఉన్న స్ట్రాంగెస్ట్ టీం అయిన గుజరాత్ టైటాన్స్ మీద సెంచరీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. సో వైభవ్ సెంచరీ రాబోయే తరాలకు గుర్తుంటుంది. అసలు 14 సంవత్సరాల్లో క్రికెట్ ఆడడం ఏంటి, ఆడిన 3వ మ్యాచ్లో సెంచరీ చేయడం ఏంటి? నిజంగా వైభవ్ 14 ఏళ్లలో ఇలాంటి గంట సాధించడం చరిత్రలో నిలిచిపోతుంది. 14 సంవత్సరాలకే అసలు ఇంటర్నేషనల్కి రావడమే ఒక కళ. బట్ ఈ కుర్రాడు ఏకంగా సెంచరీ సాధించేశాడు. సో దీంతో ప్లే ఆఫ్స్కి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్న జీటీని ఆర్ఆర్ చిత్తు చేసింది. గుజరాత్ టైటాన్స్ 209ని ఎప్పుడూ డిఫీట్ చేసుకోలేదు. అండ్ వాళ్ళ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో దీంతో జీటీ ఈజీగా మ్యాచ్ విన్ అవుద్దనే అందరూ అనుకున్నారు. కానీ వైభవ్ సూర్యవంశీ దాన్ని తారుమారు చేశాడు. తన ఏజ్ కన్నా డబుల్ త్రిబుల్ ఏజ్ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ని ఉతికారేశాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ కరీం జన్నత్ మీద దయ లేకుండా 30 పరుగులు కొట్టాడు. ఐపీఎల్లో ఈ సీజన్లో జన్నత్కి ఇదే ఫస్ట్ మ్యాచ్. సో ఈ విధంగా రన్స్ చేయడంతో కరీం జన్నత్ మరోసారి బౌలింగ్ చేయాలంటే భయపడేలా చేశాడు. ఇక ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ అయిన ఇషాంత్ శర్మని వదలలేదు. ఒకే ఓవర్లో 28 రన్స్ బాధేశాడు. ఇక దీంతో ఐపీఎల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. 35 బంతుల్లోనే సెంచరీ చేసి ఫాస్టెస్ట్ ఇండియన్ సెంచరీని క్రియేట్ చేశాడు. ఓవరాల్గా క్రిస్ గేల్ తర్వాత సెకండ్ హైయెస్ట్తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అదేవిధంగా క్రికెట్ చరిత్రలో అతి చిన్న వయసులో సెంచరీ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ ఏజ్లో సెంచరీతో క్రికెట్ చరిత్రల్ని తిరగరాశాడు. ఇన్నింగ్స్లో 11 సిక్స్లతో ఒకే ఇన్నింగ్స్లో మురళీ విజయ్తో ఈక్వల్ అయి మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. వైభవ్ చేసిన సెంచరీలో 11 సిక్స్లు 7 ఫోర్లతో 94 రన్స్ బౌండరీస్ అండ్ సిక్సర్తోనే వచ్చాయి. తాను ఆడే 3వ మ్యాచ్లోనే సెంచరీ చేసి మరో రికార్డుని క్రియేట్ చేశాడు. అదేవిధంగా 17 బంతుల్లోనే 50 రన్స్ చేసి అన్క్యాప్డ్ ప్లేయర్లలో మేడిన్ 50, అదేవిధంగా 14 ఇయర్స్లో 50 రన్స్ కూడా ఎవరు సాధించలేదు. వైభవ్ సునామీతో రాజస్థాన్ రాయల్స్ టీమ్స్కి కూడా చాలా రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. ఐపీఎల్లో గుజరాత్ మీద 200+ టార్గెట్ని ఫస్ట్ టైం చేజ్ చేసింది. అది కూడా జస్ట్ 15.5 ఓవర్లలోనే. అదేవిధంగా ఏ టీం కూడా 200+ టార్గెట్ని అంత తొందరగా చేజ్ చేయలేదు. ఇంకా వైభవ్ అండ్ జైస్వాల్ కలిసి ఫస్ట్ వికెట్కి హైయెస్ట్ పార్ట్నర్షిప్ అయిన 166 రన్స్ యాడ్ చేశారు. వరుస ఓటంలతో ఇబ్బంది పడుతున్న రాజస్థాన్ రాయల్స్ ఎవరూ ఊహించని విధంగా టార్గెట్ని చేజ్ చేసి అభిమానులకు మంచి మజాను అందించింది. వైభవ్ బ్యాటింగ్తో వీల్చైర్లో ఉన్న ద్రావిడ్ కూడా లేచి గంతేశాడంటే అతడు చేసిన విధ్వంసం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక వైభవ్తో పాటు జైస్వాల్ కూడా మరోసారి తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. 40 బంతుల్లో 70 రన్స్ సాధించి కన్సిస్టెన్సీగా రాణిస్తున్నాడు. ఇక జీటీ ఈ మ్యాచ్లో మరోసారి భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్స్ మరోసారి రాణించి పవర్ ప్లేలో వికెట్ ఇవ్వకుండా ఆడారు. సాయి సుదర్శన్ మరోసారి ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడి ఆరెంజ్ క్యాప్ని సొంతం చేసుకున్నాడు. గిల్ మరోసారి రెచ్చిపోయి 84 రన్స్ సాధించాడు. ఇక బట్లర్ డెత్ ఓవర్లలో అగ్రెసివ్గా ఆడి 50 రన్స్ చేయడంతో జీటీ 209 రన్స్ సాధించింది. అయితే భారీ టార్గెట్ని జీటీ ఈజీగా డిఫీట్ చేసుకుంటుందని అనుకున్న వైభవ్ సునామీతో ఆ టార్గెట్ చెల్లా చెదరైంది. ఇక ఈ మ్యాచ్లో ఓటమితో జీటీ థర్డ్ పొజిషన్కి పడిపోయింది. నెట్ రన్ రేట్ భారీగా కోల్పోవడంతో ముంబై సెకండ్ ప్లేస్కి వెళ్ళింది. ఇక ఆరెంజ్ క్యాప్ మారుతూ వస్తుంది. సాయి సుదర్శన్ నుండి సూర్యకుమార్ యాదవ్కి, సూర్య నుండి కోహ్లీకి, మళ్ళీ కోహ్లీ నుండి సాయి సుదర్శన్కి చేరింది. పర్పుల్ క్యాప్తో మాత్రం హ్యాజిల్వుడ్ కొనసాగుతున్నాడు. ఇక 14 ఏళ్ల కుర్రాడు మిగతా మ్యాచ్లో ఇదే ఫామ్ను కంటిన్యూ చేసి మరిన్ని రికార్డ్స్ సాధిస్తాడా లేదా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.